Hi students, today we will learn about the one of the important question of a valid contract. A valid contract means according to Contract Act 1872 Section 10, all agreements or contracts, if they are made by the free consent of parties competent to contract for a lawful consideration and with a lawful object, or not expressly declared to void. ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ యొక్క చట్టం 1872 సెక్షన్ 10 ప్రకారం ఏవైతే ఉండడం జరిగిందో టూ పార్టీస్ మధ్య ఏంటి ఒక అగ్రిమెంట్ ఒక కాంట్రాక్ట్ మధ్య ఏంటి స్వేచ్ఛా సమ్మతితో ఫ్రీ కాన్సెంట్ కానీ కాంపిటెంట్ కాంట్రాక్ట్ ఫర్ లాఫుల్ కన్సిడరేషన్ అండ్ లాఫుల్ ఆబ్జెక్ట్ ఇవన్నీ అయితే ఏంటిది ఆర్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వైడ్ ఇవన్నీ అయితే ఏవైతే ప్రకటించబడకుండా ఉండడం జరిగిందో అలాంటివన్నిటిని కూడా ఏంటి అలాంటి అగ్రిమెంట్స్ ఆల్ ఇన్ కాంట్రాక్ట్స్ ఏంటి అలాంటి ఒప్పందాలు అన్నీ కూడా ఏంటిది కాంట్రాక్ట్గా చెప్పుకోవడానికి అవకాశంగా ఉండడం జరిగింది. అలాంటి దానినే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ వన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఇన్ దిస్ పాయింట్స్ ఆర్ లిస్టెడ్ బిలో. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ. దేర్ మస్ట్ బి టూ పార్టీస్ టు అనే అగ్రిమెంట్. ఏంటిది ఒప్పందానికి టూ పార్టీస్ అనేది ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి అంటే ఏంటిది టూ పార్టీస్ అనేటివి ఉండాలి. There is one party making the offer and another party accepting. ఒక పార్టీ అనేది ఏంటి ప్రతిపాదన చేయడం జరుగుతుంది, ఒక వ్యక్తి అనేది ఏంటిది ప్రతిపాదన చేయడం జరుగుతుంది. అనదర్ పార్టీ ఏంటిది దానికి స్వీకృతిని తెలియజేయాల్సి ఉండడం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు మాత్రం ఏంటిది ఇట్ ఈస్ అన్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. దేర్ ఈజ్ మస్ట్ బి అన్కండిషనల్. ఇది ఏ విధంగా ఉండాలి, ఎలాంటి కండిషనల్స్ లేకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనిపించుకోవడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ వన్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. ద ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ వెన్ ద టూ పార్టీస్ ఎంటర్ ఇంటూ ఏ అగ్రిమెంట్. ఇక్కడ ఏంటిది టూ పార్టీస్ అనేది ఇద్దరు వ్యక్తులు లేదా రెండు పార్టీలు వారు ఏ విధమైన ఇంటెన్షన్ తోటి కాంట్రాక్ట్ అనేది ఏర్పరచుకోవాలి అంటే లీగల్ రిలేషన్షిప్, ఒక న్యాయకమైన ఒక చట్టపరమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటిది దేర్ ఇంటెన్షన్ మస్ట్ బి క్రియేట్ ఇన్ లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఆ టూ పార్టీస్ కూడా ఏంటిది ఒక లీగల్ రిలేషన్షిప్ని ఏర్పరచుకోవడం కోసం అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి. ఇఫ్ దేర్ ఈస్ నో ఇంటెన్షన్ దెన్ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇంటెన్షన్ అనేది లేకపోయినట్లయితే దేర్ ఈస్ నో వ్యాలిడ్ కాంట్రాక్ట్, అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనిపించుకోవడం అనేది జరగదు. ఈ నెక్స్ట్ వన్ లాఫుల్ కన్సిడరేషన్. The lawful consideration of an agreement to be enforceable by law must be supported by the in consideration. Lawful consideration అనేది ఏంటిది చట్ట ప్రకారం ఏంటిది ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ఫోర్సబుల్, అది చట్ట ప్రకారమే లాఫుల్ కన్సిడరేషన్ అనేది చేయడం అనేది జరిగింది. న్యాయమైన ప్రతిఫలం అనేది తప్పకుండా ఉండాలి. చట్ట ప్రకారం చేయబడిందే లాఫుల్ కన్సిడరేషన్గా చేయబడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్, అది ఏంటిది ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్గా ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్, అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది అనిపించుకోవడం అనేది జరగదు. ఏంటిది ఇట్ ఈస్ అనే ఇన్ లాఫుల్ కన్సిడరేషన్, ఏంటి ఆ చట్ట ప్రకారమే ఏంటిది న్యాయకమైన ప్రతిఫలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్, అది ఎన్ఫోర్సబుల్ కాకపోయినట్లయితే ఏంటిది ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్, అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనిపించుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ లాఫుల్ ఆబ్జెక్ట్. లాఫుల్ ఆబ్జెక్ట్ మీన్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ మస్ట్ బి లాఫుల్. ఏంటిది వాళ్ళ యొక్క ఉద్దేశమే ఏంటిది టూ పార్టీస్ యొక్క ఉద్దేశమే ఇక్కడ ఏంటిదంటే లాఫుల్గా అగ్రిమెంట్ అనేది ఒప్పందం అనేది చేసుకోవడం జరుగుతుంది. And in other words it means that the object must not be, ఇక్కడ ఏంటిది ఆ అగ్రిమెంట్ అనేది న్యాయత్మకంగా లేకపోయినట్లయితే ఏంటంటే ఇల్లీగల్, ఇమ్మోరల్ అండ్ టు ఏ పబ్లిక్ పాలసీ. ఏంటిది ఇమ్మోరల్గా ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇఫ్ అన్ అగ్రిమెంట్ సఫర్స్ ఫ్రమ్ ఎనీ లీగల్ లా, అది ఏంటిది ఈ విధమైన చట్టమైన లోపానికి
చట్టానికి లోబడి చేయడం అనేది జరుగుతుంది. ఇట్ వుడ్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. ఏంటిది? ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. అది లాలో కన్సిడర్ చేయడం అనేది జరగదు. నెక్స్ట్ వన్, ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ద క్రియేషన్ ఆఫ్ ఎవ్రీ కాంట్రాక్ట్ that there must be in free and genuine consent of parties to the agreement. ఏంటిది? టూ పార్టీస్ ఏంటిది కాంట్రాక్ట్ అనేది ఏర్పరచుకునేటప్పుడు ఏంటిది వాళ్ళ మధ్య ఏ విధమైన ఉండాలి అంటే, ఏ విధమైన క్రియేషన్ అనేది ఉండాలి, ఏ విధమైన ఇంటెన్షన్ అనేది ఉండాలంటే ఫ్రీ కాన్సెంట్, స్వేచ్ఛా సమ్మతిని కలిగి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిదంటే ద కాన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ సెడ్ టు బి ఇన్ ఫ్రీ when they are same and all matters torn to the in contract. ఆ టూ పార్టీస్ కూడా ఏంటిదంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏంటిది టూ పార్టీస్ అంగీకరించినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏంటిది ఇట్ ఈస్ అనే ఇన్ సేమ్ మేనర్, ఇన్ సేమ్ మ్యాటర్ తోటి ఏంటిది ఒకే భావంతో ఏంటిది ఉన్నట్లుగా అంగీకరించినట్లయితేనే అది ఇట్ ఈస్ అనే వ్యాలిడ్ కాంట్రాక్ట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా లేకపోయినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్.